వెళ్ళిపోతారు. రెండవది ఈ టాయిలెట్ 2 రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే ఏమైపోద్ది? ఇప్పుడు క్రిందసారి అతను 15,000 ఇచ్చి అందులో 1,000 రూపాయలు టాయిలెట్లకు అని చెప్పించి ఆ కమిటీ వేసి దాని ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేయించారు. మెయింటెనెన్స్ అది నడిచిపోయింది. 1000 ఒక ఏడాది, 2వ ఏడాది ఇంకొక 1000 తగ్గించారని కదా. దాంతో స్కూల్ మెయింటెనెన్స్ అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే స్ట్రీమ్ లైన్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఎక్కడ ఇక మళ్ళీ గవర్నమెంట్ కోసం చెయ్యి జాచక్కర్లా. వాచ్మెన్ అందులో నుంచినే ఇటు పక్కన మెయింటెనెన్స్ నడిచింది. తేడా వస్తే వాలంటీర్ ఇంటికి వెళ్ళి కనుక్కునే స్థాయి దాకా మొత్తం సిస్టమ్ సెట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇది లేదు, డబ్బులు వేయలా. ఇంకా అప్పుడు స్కూల్లో ఈ మెయింటెనెన్స్ ఎవరు చూస్తాడు? అది రేపు పొద్దున్న టాయిలెట్లు 4 రోజులు కంపులు కొట్టిన తర్వాత వెళ్ళడం తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. అడిగినా పట్టించుకో. ఇప్పుడు మొన్న ఏదో గుంటూరు కలెక్టర్ గారు ఎవరో స్కూల్కి వెళ్తే 50 మంది రాలేదంటే ఎందుకు రాలేదని హెచ్ఎం అడుగుతున్నారు. ఆయన ఏం చెప్తాడు? అయిపోయా వ్యవస్థ కొలాప్స్ ప్రారంభం అయిపోయింది. ఒక్కొక్క మెట్టు కట్టుకుంటాం, ఒక్కొక్క రాయ వేసుకుని ఇటు కట్టుకున్న దాన్ని ఒక బుల్డోజర్ పెట్టి చాచి కొట్టినట్టు అయిపోయింది వ్యవస్థ. ఇప్పుడు సెట్ రైట్. ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఏం చేయాలా? ప్రైవేట్కి పోవాలంటే డబ్బు ఉంటే చేర్పిస్తాం, లేదంటే రామ్మ నాతో పాటు కూలీకని పట్టుకుపోతాం. మళ్ళీ పాత రోజులకు వచ్చేసింది. ఇది విజన్ అవుతుందా? ఇది ఆలోచన అవుతుందా? నెంబర్ 2 అట్లాగే ఇప్పుడు అదేది వాలంటీర్ వ్యవస్థ పరిపాలన అనేది వెళ్ళి